ఇప్పుడు ఇటువంటి రాజకీయాలు చేసే కొంచెం దురదృష్టకరం. తెలంగాణని అభివృద్ధి చేసినోడు కేసీఆర్ కాకపోయే వీళ్ళు చేస్తలేరు, కానీ విగ్రహాల రాజకీయం మాత్రం చేస్తున్నారు. అదేదో సొమ్ములు తీసేసిరని వీళ్ళు, తెలంగాణ తల్లి సొమ్ములని కాంగ్రెస్ వాళ్ళు దోసేసుకున్నారట. తెలంగాణని దోసేసుకున్నాడు కేసీఆర్. ఆ కాళేశ్వరము అది పాడగాని అది 1,00,000 కోట్లు పెట్టిండు, 1 ఎకరా మెరగలే. ఆ బ్రిడ్జులు క్రాక్లు వచ్చినాయి, అదేంది డ్యాములు క్రాక్లు వచ్చినాయి. ఆ మిషన్ భగీరథ నీళ్ళు ఎవరికి వచ్చినాయో అది అనుకొని నా 50,000 కోట్లు తలగబెట్టిండు. ఇప్పుడు ఇలా ప్రామిసులని చదివిన కాంగ్రెస్ వాళ్ళవి ఈ ఆయన కూడా చదివితే ఇంకా ప్రజలేం మర్చిపోలే. కేజీ టు పీజీ మర్చిపోలే, ఎన్ఆర్ఐ పాలసీ మర్చిపోలే, డబల్ బెడ్రూమ్ మర్చిపోలే, 3 ఎకరాల పొలం మర్చిపోలే, ఏం దళిత బంధు మర్చిపోలే. ఇవన్నీ కూడా పనికి మాలిన రాజకీయాలు. ప్రజలకు పనికొచ్చే రాజకీయం ఒక్కటి ఈ 2 పార్టీలు చేస్తలేవండి. దొందే, ఇద్దరు దుర్మార్గులే. ఆయన వేస్ట్ ఫెలో, పెద్ద ద్రోహి, తెలంగాణ ద్రోహి. తెలంగాణని దోచేసుకున్న ముఠా కల్వకుంట్ల కుటుంబం అని ఆయన నిరూపించుకున్నాడు కాబట్టి ప్రజలు ఎల్లగొట్టేసిండ్రు. ఇక ఈయన రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఎంత ఆయన వయసు 52 ఉంటుంది, యంగ్స్టర్వి, ముఖ్యమంత్రి అయినావు, జిల్లాలకు పోవయ్యా, జిల్లాలకు పో. విద్య పరిస్థితి ఏంది, వైద్యం పరిస్థితి ఏంది, వ్యవసాయం పరిస్థితి ఏంది, వలసదారుల పరిస్థితి ఏంది? ఒక రివ్యూ చేసినావా? ఒక డిస్ట్రిక్ట్ రివ్యూ చేసినావా? ఒక డిపార్ట్మెంట్ రివ్యూ చేసినావా? ఇప్పటి వరకు లేదు. బేసిక్ అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదు. ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా తుంగలు దొక్కిరు కాంగ్రెస్ వాళ్ళు. వేర్ ఇస్ బేసిక్ అడ్మినిస్ట్రేషన్ లేదు. బ్యూరోక్రాట్స్ దగ్గరకు పోతే జేబులు ఖాళీ అంటున్నారు. ఏదైనా సిస్టమ్ని మళ్ళా దారిలో పెడతామనుకుంటే ఏదో హైడ్రా పుటకం పుట్టించాడు. ఏమైనా ఎలక్షన్లు వచ్చినాయా? భరతారు కాంగ్రెస్ పార్టీది ప్రజలు, మహిళలు అందరూ. ఈ 4,000 పెన్షన్ ఎటుపోయింది, 2,500 ఎటుపోయింది, తులం బంగారం ఎటుపోయింది? అదే పాత దిక్కుమాల బస్సులలో ఎన్నిసార్లు ఎక్కాలి? కొత్త బస్సులను పెట్టి ఏసీకి ఏసీని తిప్పుతాడేమనుకుంటే అది లేదు, పాత దిక్కుమాల బస్సులు ఉన్నాయి అన్నీ. వాన్ తలపండు వాళ్ళగా అని కేసీఆర్ నిలగొట్టిండ్రు. ఇప్పుడు అదే పరిస్థితికి రేవంత్ వస్తున్నాడు. అన్నీ మోసాలే. రైతులు, మహిళలు నీ సంగతి చెప్తారు కాంగ్రెస్ పార్టీది ఏదైనా ఎలక్షన్ వస్తే.